ఓం శాంతి. ఈరోజు మురళి 11/12/2021. मीठे बच्चे, तुम अभी वंडरफुल रूहानी यात्री हो। तुम्हें इस यात्रा से 21 जन्मों के लिए నిరోగి बनना है। మధురమైన పిల్లలరా, మీరిప్పుడు అద్భుతమైన ఆత్మిక యాత్రికులై ఉన్నారు. మీరు ఈ యాత్ర ద్వారా 21 జన్మల కోసం నిరోగిగా తయారవ్వాలి. प्रश्न, सतयुग में कौन सी चीज़ काम नहीं आती जो भक्ति मार्ग में बाप के काम आती? సతయుగంలో ఏ వస్తువు ఉపయోగపడదు, అవసరం ఉండదు. భక్తి మార్గంలో బాబాకు అది ఉపయోగపడుతుంది. ఏంటి ఆ వస్తువు? సతయుగంలో ఉపయోగపడింది, అవసరం లేనిది భక్తి మార్గంలో అవసరం పడుతుంది, ఉపయోగపడుతుంది. అది ఏం వస్తువు? उत्तर, दिव्य दृष्टि की चाबी. अदेंटंटे दिव्य दृष्टि का तालम చెవి. सतयुग में इस चाबी की दरकार नहीं रहती. सतयुगंలో ఈ తాళము అవసరం ఉండదు. जब भक्ति मार्ग शुरू होता है तो भक्तों को खुश करने के लिए साक्षात्कार कराना पड़ता है. ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభం అవుతుందో భక్తులను సంతోషపెట్టడం కోసం, సంతృప్తి పరచడం కోసం సాక్షాత్కారాలు చేయించవలసి వస్తుంది. उस समय ये चाबी बाप के काम आती है. आ సమయంలో ఈ దివ్య దృష్టి యొక్క తాళం చెవి బాబాకు ఉపయోగపడుతుంది. इसलिए बाप को दिव्य दृष्टि दाता कहा जाता है. అందువల్లే బాబాను దివ్య దృష్టి దాత అని చెప్తారు. बाप तुम बच्चों को विश्व की बादशाही देते, दिव्य दृष्टि की चाबी नहीं. బాబా దిగి వచ్చినప్పుడు కూడా పిల్లలు మీకు విశ్వ రాజ్యాధికారం ఇచ్చేస్తున్నారు, కానీ దివ్య దృష్టి యొక్క తాళం చెవి అయితే ఇవ్వరు. ఎందుకంటే అది బాబాకు మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు అవసరం పడుతుంది. దివ్య దృష్టి యొక్క తాళం చెవి అంటే ఏంటి? సాక్షాత్కారాలు చేయించేటటువంటి తాళం చెవి. సాక్షాత్కారాన్ని దివ్య దృష్టి అంటారన్నమాట. కాబట్టి దివ్య దృష్టి యొక్క తాళం చెవి బాబాకు అవసరం పడుతుంది, అది ఇవ్వరంట పిల్లలకు. గీత ఈరోజు పాట, మరణా తెరే గలేమే జీనా తెరే గలేమే. మరణించిన నీ కౌకిల్లోనే, జీవించిన నీ కౌకిల్లోనే అని పాట. ఓం శాంతి. మీటే మీటే రూహానీ బచ్చోనే గీత్ సునా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. రూహానీ బచ్చంకు అంగ్రేజీ మీ కహా జాతా స్పిరిచువల్ చిల్డ్రన్. ఆత్మిక పిల్లలనే ఇంగ్లీష్లో స్పిరిచువల్ చిల్డ్రన్ అని అంటారు. स्पिरिचुअल फादर और स्पिरिचुअल चिल्ड्रन. अब ये तो रूहानी बच्चे जानते हैं कि हम आत्माओं को वहाँ शरीर तो है नहीं परमधाम में, इसलिए वहाँ कोई रेहान हो नहीं सकती. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలు అనే పదాలు విన్నారు కదా. ఇప్పుడు ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. ఆత్మలు మనకు పరంధామంలో శరీరాలే ఉండవు, అందువలన అక్కడ ఎటువంటి సంభాషణ అనేది చేయలేము. रूह से रुझान अर्थात वार्तालाप तब हो जब दोनों को शरीर हो. ఈ ఒక్క ఆత్మతో మనం మాట్లాడాలి, సంభాషణ చేయాలి అంటే, వార్తాలాపన చేయాలి అంటే ఇరువురు కూడా శరీరాలు ధరించి ఉన్నప్పుడు ఆ మాట్లాడుకోవడం అనేది అవుతుంది. ఆత్మకు యహతో అప్నా అప్నా శరీరం, కానీ ఆత్మలకు ఇక్కడ ఎవరి శరీరాలు వాళ్ళకి ఉన్నాయి కదా, ఇక్కడ వార్తాలాపన అనేది జరుగుతుంది. బాకీ जो नॉलेजफुल रूहानी बाप है उनको अपना शरीर नहीं है, वो है ही निराकार జ్ఞానసాగరుడు ఆత్మిక తండ్రి శివబాబాకైతే తన సొంత శరీరం లేదు, అతడు ఎప్పుడు కూడా నిరాకార రూపంలోనే ఉంటున్నారు. बच्चे समझते कि शांति धाम में हम आत्माएं अशरीर रहती है. जैसे बाप भी अशरीरी व विचित्र है, ऐसे तुम आत्माएं भी बिना शरीर के वहाँ परम धाम में रहती हो. ये समझने की बात है. ఏ విధంగా శివ బాబా పరంధామంలో అశరీరిగా విచిత్రుడుగా ఉంటాడో, శరీరం అనే చిత్రం లేకుండా, అలా ఆత్మలు మీరు కూడా శరీరాలు లేకుండా ఉంటారు అక్కడ అశరీరిగా అని చెప్తున్నారు బాబా.
అందుకే మనం కూడా ఎప్పుడో శరీరం వదిలిక పరంధామంలోనే ఉంటాం కదా, బాబా దగ్గరే ఉంటాం కదా, సంభాషించుకుంటాము అనే ప్రశ్న ఉండదు. శరీరంలో ఉండగానే మనం బాబాతో సంభాషణ చేయడం అనేది అనుభవం చేస్తాం. శరీరం లేకుండా సంభాషణ అనేది చేయలేము. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. कहते भी हैं नंगे आए नंगा नंगा जाना है यानी ये శరీర రూపీ వస్త్ర వహా నహీ హోగా. మాటలలో కూడా చెప్పుకుంటూ ఉంటారు, నగ్నంగా వచ్చాము, నగ్నంగా వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు మనుషులు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే బట్టలు లేకుండా వచ్చాం, బట్టలు లేకుండానే వెళ్ళిపోతాం వెళ్ళిపోయేటప్పుడు అని. అయితే బాబా చెప్తున్నారు మామూలు బట్టలే కాదు, శరీరం కూడా ఒక వస్త్రం. ఇది లేకుండా ఆత్మ బిందువు దిగి వస్తుంది, మళ్ళీ బిందువే వెళ్ళిపోతుంది శరీరం అనే వస్త్రాన్ని వదిలి. ఆత్మ జబ్ శాంతి ధామ్ మే రేతే తో అశరీరి హే శాంతి మే రేతే హే. ఆత్మ శాంతి ధామంలో ఉన్నప్పుడు అశరీరిగా శాంతిలో ఉంటుంది. అబ్ रूहानी बाप ये नॉलेज देते हैं सारी दुनिया में रूहानी बाप और कोई है नहीं और सभी है जिस्मानी बाप. ఇప్పుడు ఆత్మిక తండ్రి శివ్ బాబాయే ఈ జ్ఞానం మనకు వినిపిస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఆత్మిక తండ్రి అనే పోస్ట్ ఎవరికి లేదు. ఒక శివ్ బాబాయే ఆత్మలందరికీ తండ్రి, మిగిలిన వాళ్ళందరూ శరీరానికి తండ్రి లేని వారే ఉన్నారు. रूहानी बाप खुद कहते मैं अशरीरी हूँ. बात करने समय शरीर का आधार लेना पड़ता है. ఆత్మిక తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను అశరీరిగా ఉన్నాను. మాట్లాడే సమయంలో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. बल शास्त्रों में अक्षर है कि प्रकृति का आधार लेना पड़ता है, परंतु बाप समझाते प्रकृति का तो शरीर बना हुआ है, मैं साधारण शरीर का आधार लेता हूँ. భలే శాస్త్రాలలో కూడా వర్ణించటం జరిగింది, ప్రకృతి యొక్క ఆధారం తీసుకోవాల్సి వస్తుంది భగవంతుడు వచ్చేటప్పుడు. ప్రకృతి అంటే ప్రకృతితో తయారైనది కదా శరీరం, అందుకే శరీరాన్ని ప్రకృతి అంటాము. శివబాబా చెప్తున్నారు నేను సాధారణ శరీరమే ఆధారంగా తీసుకొని వస్తున్నాను. रूहानी बाप को रूहानी सर्जन कहा जाता है क्योंकि याद व योग सिखलाते जिससे हमारी आत्मा एवं निरोगी बन जाती है. 21 जन्म कभी रोगी नहीं बनते. फिर जब माया का राज्य होते हैं तो हम रोगी बन जाते हैं. ఆత్మిక తండ్రి శివ్ బాబానే ఆత్మిక సర్జన్ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఎలాంటి యోగము మనకు బాబా నేర్పిస్తున్నారు అంటే దానితో ఎవర్ హెల్దీగా సదాకాలానికి నిరోగిగా తయారైపోతున్నాం. అంటే 21 జన్మలు 2 యుగాలు ఎప్పుడు రోగిగా కాము, మళ్ళీ మాయారాజ్యం మొదలైపోతుంది, అప్పటి నుండి రోగిగా తయారవుతున్నాం మనము. बाप आकर हमको 21 जन्मों के लिए निरोगी बनाते हैं. बाप को यात्रा सिखलाने वाला पंडा भी कहा जाता है. हम వండర్ఫుల్ रूहानी యాత్రి है. బాబా వచ్చి 21 జన్మల వరకు నిరోగిగా తయారు చేసేస్తున్నారు మనల్ని. అందుకే బాబా ఏమయ్యారు సర్జన్, ఆత్మిక సర్జన్, అవినాశి సర్జన్. బాబా యాత్ర నేర్పించే పండా కూడా అయ్యారు. వండర్ఫుల్ యాత్ర నేర్పిస్తున్నారు బాబా మనకు. అద్భుతమైన ఆత్మిక యాత్రికులు మనము. इस रूहानी यात्रा को और कोई मनुष्य मात्र दुनिया में नहीं जानते हैं. ఈ ఆత్మిక యాత్ర కోసం ఇంకే మనుషులకు ప్రపంచంలో తెలియదు. భారత్ ఖాస్ దునియా ఆమ్ హమేషా ఇసే కహా జాతా హై. ప్రపంచంలో మానవులంటే అందులో ప్రత్యేకంగా భారతీయులు మామూలుగా ప్రపంచమంతా అని లెక్క వేసుకొని చెప్పటం జరుగుతుంది. खास हमको ये रूहानी यात्रा सिखलाई जाती. कौन सिखलाते हैं? ప్రత్యేకంగా మనకు ఈ ఆత్మిక యాత్ర నేర్పించటం జరుగుతుంది. ఇక్కడ ఎవరు నేర్పిస్తున్నారు? स्पिरिचुअल फादर. जिस्मानी यात्राएं तो मनुष्य जन्म जन्मांतर करके आए हैं. ఆత్మిక తండ్రి నేర్పిస్తున్నారు. శారీరక యాత్రలైతే మనుషులు జన్మ జన్మలు చేస్తూ వస్తున్నారు. कोई तो एक जन्म 2-4 यात्राएं भी करते हैं. కొంతమంది ఒక జన్మలోనే 2-4 యాత్రలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. పూర్వం అతి కష్టం యాత్రలు చేయడం కూడా, ఇప్పుడు ఈజీ అయిపోయింది. 2-4 ఏంటి చాలా కూడా చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక యాత్ర పెట్టేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే.
वो कहेंगे जीव आत्माओं की यात्रा, और ये है आत्माओं की यात्रा। ये बड़ी समझने की बातें है। అది జీవాత్మల యాత్ర అంటారు, శారీరక యాత్రను. మరి బాబా నేర్పించే యాత్ర ఆత్మల యొక్క యాత్ర. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. चलते फिरते बुद्धि में बाबा को याद रखना है तो अंत में स्वगति हो जाएगी. నడుస్తూ తిరుగుతూ కూడా బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంతమతి స్వగతి పొందగలము. బాబాకి యాద్ మే హమ్ బాబాకి పాస్ చలే జాయేంగే. అంతమతి స్వగతి అంటే అర్థం ఏంటి? ఆఖరు ప్రాణం వదిలినప్పుడు బాబా స్మృతిలో ఉంటూ వెళ్ళిపోతే బాబా దగ్గరికి చేరుకుంటాం మనము అని చెప్తున్నారు బాబా. अब तुम रूहानी बच्चों को रूहानी बाप ये यात्रा सिखलाते हैं. ఆత్మిక పిల్లలు మీకు ఆత్మిక తండ్రి ఈ యాత్ర నేర్పిస్తున్నారు. गीता में मन मना भव अक्षर है परंतु उनका अर्थ भी कोई समझते नहीं है. ఈ యాత్ర కోసమే గీతలో మన్ మన భవ అనే పదం రాశారు, కానీ అర్థం ఎవరికి తెలియదు. బాప్ कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप भस्म होंगे. फिर क्या होगा? బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి. తర్వాత ఏమవుతుంది? तुम बच्चे जानते हो हम याद से तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. इस समय सब तमो प्रधान है. బాబా చెప్తున్నారు ఏమవుతుంది? పాపాలు భస్మమైతే సతో ప్రధానంగా తయారైపోతాం మనం. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోతాము. ఈ సమయంలో అందరూ తమ ప్రధానంగా ఉన్నారు. సారా జర్జడీభూత్ హో గయా హై. వృక్షమంతా శిథిలావస్థకు వచ్చేసింది తమ ప్రధానమైన కారణంగా. अब आत्मा सतो प्रधान कैसे बने, वापस घर में कैसे जाए? वह तो पवित्र आत्मा ही रहती है. फिर यहाँ शरीर धारण करते रजो तमो में आती है. हर चीज की स्टेज होती है. गाती भी है. दुनिया बदल रहे हैं. इनको कहेंगे पुरानी दुनिया आयरन एज, नई दुनिया को कहा जाता है गोल्डन एज సత్యుగ. ఆత్మ మరలా సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలి? తిరిగి ఇంటికి ఎలా చేరుకోవాలి? ఎందుకంటే ఇంటిలో ఉన్నప్పుడు పవిత్రమైన ఆత్మలే నివసిస్తూ ఉంటాం పరంధామంలో. మరి ఇప్పుడు ఆ స్టేజ్లో వెళ్ళాలి కదా. మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా అలా పవిత్రంగా సత్వప్రధానంగా తయారవడం. ఇప్పుడు మనకు అర్థమైంది. బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే రోజు రోజుకి అది అనుభవం కూడా అవుతుంది. తేలికవుతూ ఉన్నాము, పాపాలు భస్మం అవుతూ ఉన్నాయి. పవిత్ర ఆత్మయే మనం ఇక్కడ వచ్చి శరీరాన్ని ధరించి రజో తమో ఈ స్థితులలోకి దిగుతూ వస్తున్నాం. ప్రతి వస్తువుకి ఇలాగే స్టేజెస్ మారుతూ ఉంటాయి. అందుకే ప్రపంచం మారుతూ ఉంది అని గాయనం కూడా చేశారు భక్తిలో కూడా. కాబట్టి ప్రపంచం ఎలా మారుతుంది? ఇప్పుడు పాత ప్రపంచం ఐరన్ ఏజ్, కొత్త ప్రపంచం ఉన్నప్పుడు గోల్డెన్ ఏజ్ అని చెప్తారు దాన్ని, సతయుగము. अब बच्चों की बुद्धि में ये होना चाहिए जब सतयुग था तो आदि सनातन देवी देवता धर्म था, अभी वो धर्म नहीं है. పిల్లల బుద్ధిలో ఈ విషయాలు ఉండాలి. సత్యుగం ఉండేటప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు ఆ ధర్మం లేదు, దేవతా ధర్మం అనేది లేదు. डिटिज्म, इस्लामिज्म, बुद्धिज्म, क्रिश्चियनिज्म ये मुख्य है. युगों पर भी समझाया है कि मुख्य 4 युग है, बाकी ये ब्राह्मणों का संगम युग है, गुप्त. దేవత ధర్మాలు అనేవి ముఖ్యమైనవి ఏవేవి? దేవత, నెక్స్ట్ ఇస్లామీ, ఆ తర్వాత వచ్చేది బౌద్ధి, ఆ తర్వాత క్రిస్టియన్. ఇవి ముఖ్యమైన ధర్మాలు. అలాగే యుగాలు కూడా ముఖ్యమైనవి ఏంటి? సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 ముఖ్య యుగాలు అయ్యాయి. ఇప్పుడు బ్రాహ్మణులు మీరున్న ఈ సంగమ యుగం అయితే ఎక్కడ వర్ణన లేదు, గుప్తంగా ఉండే యుగం ఇది అని చెప్తున్నారు బాబా. परमपिता परमात्मा ही आकर ब्राह्मण देवता क्षत्रिय धर्म स्थापन करते हैं. ये सब बातें बच्चों को याद रखनी है और अपना बुद्धि और बाप के साथ रखना है. परमपिता परमात्మ బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలు స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు సంగమయుగంలో బ్రాహ్మణ, సతయుగంలో దేవత, త్రేతయుగంలో క్షత్రియ. ఇవి బాబా ఇప్పుడే స్థాపన చేసేస్తున్నారు. మళ్ళీ ఆ యుగాల్లో రారు కదా.
ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మరి తమ బుద్ధి యోగం బాబాతో జోడించుకోవాలి. ఏవి వింటున్నారో అవి బుద్ధిలో గుర్తుంచుకోండి, ఆ నశలో ఉండండి. ఇంకొకటి బాబాతో బుద్ధి యోగం జోడించుకొని ఉండండి. మూల్ బాత్ ఈ హై विक्रमाजीत बनने की। बराबर हम सत्व प्रधान पवित्र थे। असल में 24 कैरेट सोनार थे, फिर सतों में आए 22 कैरेट बने, फिर रजों में 18 कैरेट, तमों में 9 कैरेट बने। सोने की डिग्री होती है, ये आत्मा की ही बात है. ముఖ్యమైన విషయం వికర్మాజీతులుగా తయారు కావాలి. బాబాతో బుద్ధియోగం ఎందుకు పెట్టుకోవాలి? వికర్మాజీతులుగా తయారు కావాలి. మనము సతప్రధాన పవిత్రులుగా ఉండే మనమే ఎప్పుడైతే పూర్తి సతప్రధానంగా ఉండేవాళ్ళమో 24 క్యారెట్ల బంగారంగా ఉండేవాళ్ళము. సతో అంటే త్రేతాయుగంలో సతయుగంలో సతో ప్రధానం, త్రేతలో సతో వచ్చినప్పుడు 22 క్యారెట్ల బంగారం అయ్యాం మనము. రజో ద్వాపరయుగంలో రజోలో వచ్చేటప్పుడు 18 క్యారెట్లు అయింది బంగారం. మంది ఆత్మే బంగారం అనుకోండి. రజోలో 18 క్యారెట్లు. కలియుగంలో తమ్ములో వచ్చినప్పుడు 9 క్యారెట్ల బంగారంగా అయిపోయింది. బంగారం యొక్క డిగ్రీలు మారుతూ వచ్చాయి. ఆత్మీక విషయం చెప్తున్నారు బాబా. ఇది బంగారం అంటే ఇక్కడ ఏదో బంగారం ముద్ద ఏమీ లేదు మన దగ్గర. ఆత్మనే బంగారంగా పోల్చి బంగారంలో ఎలాగా క్యారెట్స్ తగ్గటము పెరగటము ఉంటుందో అలా ఆత్మది చెప్తున్నారు బాబా. जैसे भ्रमरी चीची कीड़ों को ले आती, उनको बैठा आप समान बनाती, तुम भी भू भू कर मनुष्य से देवता बनाते हो. తొమ్మిద చూడండి చెత్త పురుగుల్ని తీసుకొచ్చి తన సమానంగా తొమ్మిదిలుగా తయారు చేసేస్తూ ఉంటుంది. మీరు కూడా జ్ఞానం యొక్క పాయింట్స్ భూ ధ్వని చేస్తూ మనుషుల్ని దేవతలుగా తయారు చేసేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. భ్రమరి कीड़े को ले आकर घर में एकांत में बिठाती, उनमें भी कितना अक्कल है. 9 చెత్త పురుగుల్ని తెచ్చి ఇంట్లో ఏకాంతంగా కూర్చోపెడుతుంది. గూట్లో ఏకాంతంలో పెట్టి వాటికి భూ 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 రోజు సౌండ్ వింటూ వింటూ దీని నుండి 9 నుండి సౌండ్ వింటూ వింటూ అవి కూడాను ఆ సౌండ్ చేయడం, ఆ రెక్కలుతో ఎగరడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే ఆ 9లో కూడా ఎంత తెలివి ఉంది చూడండి. పనికిరాని తన జాతికి చెందని పురుగుల్ని తెచ్చి తన జాతిగా తయారు చేస్తుంది అన్నమాట. వండారు కదా ప్రకృతిలో, ఎంత తెలివి ఉంది దానికి. తుమ్హారి ఆత్మమే బి డ్రామానుసార్ పాట నూందా హువా. మీ ఆత్మలో కూడా డ్రామానుసారం పాత్ర ఇమిడి ఉంది. మీరు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు మీనటువంటి జ్ఞానం ఎవరొకరికి భూ ధ్వని చేసి వారిని కూడా 9లుగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. అంటే దేవతలుగా तैयार చేయాలి. तुम जानते कल पहले भी रूहानी बाप से हमने रूहानी ज्ञान सुना था, कल्प कल्प सुनते रहेंगे, नथिंग न्यू. ये भी बाप ही समझा सकते हैं. झाड़ को जानने वाला तो बीज है ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కల్పపూర్వం కూడా ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక జ్ఞానం మనం విన్నాము, కల్పకల్పం వింటూ ఉంటాం. ఇది మీ కొత్త కాదు. ఇవన్నీ బాబాయే మనకు చెప్పగలరు. ఎందుకంటే ఈ వృక్షం యొక్క జ్ఞానం బీజానికే ఉంటుంది కదా, బీజం బాబా కాబట్టి బాబాయే చెప్పగలరు ఈ విషయాలు. बाप आते तुमको त्रिकालदर्शी बनाने, तीनों कालों की नॉलेज देते ना, तुमको जीते जी अडॉप्ट करते. బాబా మనల్ని త్రికాలదర్శిగా తయారు చేయటం కోసం వస్తున్నారు. 3 కాలాల జ్ఞానం వినిపిస్తున్నారు కదా మనకు. సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానం. ఇక్కడ జీవిస్తూ ఉండగానే మీరు బాబా దగ్గర అడాప్ట్ అయిపోవాలి. కొత్త జన్మ ఇది తీసుకోవాలి. जैसे कन्या को भी जीते जी अडॉप्ट करते कि ये हमारी स्त्री है. अब प्रजापिता ब्रह्मा की स्त्री तो है नहीं, तो ये अडॉप्ट होते. परमपिता परमात्मा ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं. ఎలాగైతే ఒక కన్య కూడా వివాహము ద్వారా అడాప్ట్ అవుతున్నారన్నమాట. మా యొక్క స్త్రీ మా భార్య అని పత్ని అని అడాప్ట్ చేసుకుంటారు కదా. అలాగా బాబా చెప్తున్నారు ప్రజాపిత బ్రహ్మకి ఎవరు స్త్రీ లేరు. ఇతను పరమాత్మకి అడాప్ట్ అవుతున్నారు. ఇతడే పరమాత్మకు స్త్రీ అవుతున్నారు అన్నమాట బ్రహ్మ. तो ये अडॉप्ट होते हैं. ఇతడు అడాప్ట్ అవుతున్నారు శివ్ బాబా దగ్గర, పరంపిత పరమాత్మ దగ్గర. పరంపిత పరమాత్మ ఏం చేస్తున్నారు? ఈ బ్రహ్మను అడాప్ట్ చేసుకొని తన యొక్క భార్యగా పత్నిగా బ్రహ్మ ద్వారా మనందరినీ కూడా
एडॉप्ट చేసుకుంటున్నారు, దత్తత తీసుకుంటున్నారు. तुम भी कहते ये हमारा बाबा है, परमपिता परमात्मा बाप भी कहते हैं तुम मेरे बच्चे हो. ఎడాప్ట్ అవటం అంటే అర్థం ఏంటి? మీ మనసు నుండి కూడా వస్తుంది మా తండ్రి, మా తండ్రి, మా బాబా అంటారు కదా. అలాగే పరంపిత పరమాత్మ బాబా కూడా మనల్ని చూడగానే ఏమంటారు? మీరు నా పిల్లలు అంటున్నారు. ఇదే దత్తత అవ్వడం, మనస్సుతో మనం ఒప్పుకోవడమే. वो शिव बाबा है रूहानी, प्रजापिता ब्रह्मा दादा है जिस्मानी. रूहानी बाप जब तक शरीर में ना आए तो नॉलेज कैसे सुनना है? परम पिता परमात्मा को ही नॉलेजफुल कहा जाता है. कोई भी प्रकार के नॉलेज हमेशा आत्मा में ही रहते. जिस्मानी नॉलेज भी आत्मा ही पढ़ती है न, परंतु तम प्रधान होने के कारण आत्मा अभिमान कोई को रहता ही नहीं. आत्मिक तंड्री शिव बाबा, ప్రజాపిత బ్రహ్మ దాదా ఎవరు? శరీర రూపంలో తండ్రి. అలానే శరీరానికి జన్మించే తండ్రి కాదు అతను, అతడు ఆత్మకే జన్మిస్తున్నారు. కానీ మనము శరీరంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో శివ బాబాకు పిల్లలుగా బ్రహ్మ ద్వారా అవుతున్నాం కాబట్టి బ్రహ్మ కూడా శరీర రూపంలో మనల్ని లీడ్ చేసే తండ్రి అయిపోయారు. ఆత్మిక తండ్రి శివ బాబా ఎంతవరకు ఈయన శరీరంలో రారా అంతవరకు జ్ఞానం ఎలా వినిపిస్తారు? బ్రహ్మ తనులో రావాలి కదా, మరి జ్ఞానమైతే వినిపించాలి కదా, ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ అతడు, జ్ఞానసాగరుడు. బాబా చెప్తున్నారు ఏ రకమైన జ్ఞానం అయినప్పటికీ అది ఆత్మలోనే నిండి ఉంటుంది. శారీరక జ్ఞానం స్కూల్ కాలేజ్లో వెళ్ళి చదువుకుంటారు కదా, శరీర పోషణ కోసం చదువుకునే జ్ఞానం అది కూడా ఆత్మే చదువుతుంది కదా. స్కూల్ కాలేజీలో వెళ్ళి కూర్చొని చదువుతున్నది ఎవరు? ఆత్మే కదా. కానీ తమో ప్రధానమైన కారణంగా ఆత్మ అభిమానంలో ఉండడం లేదు మనుషులు, సోల్ కాన్షియస్నెస్లో ఉండట్లేదు. ఆత్మ అభిమాని తుమ్ అభిబంతే హో. సంగం యుగంలో మాత్రం మీరు ఇప్పుడు ఆత్మ అభిమానిగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. सत्युग में ये बातें नहीं समझाई जाएगी. इस समय बाप कहते तुम अपने को आत्मा समझ बाप को याद करो, क्योंकि पापों का बोझ इस समय सिर पर है, वो उतारना है. సతీగంలో కూడా ఈ విషయాలు చెప్పరు. ఆత్మ అనుకోండి, ఆత్మ అనుకోండి అని. ఈ సమయంలోనే బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయండి, ఎందుకంటే పాపాల బరువు చాలా మీ తలపైన ఉంది. అది బాబా జ్ఞాపకం ద్వారానే దించుకోవాలి పాపాల బరువు. बाप को बुलाते भी इस समय कि आकर पतितों को पावन बनाओ. आत्मा ही इंप्योर तमो प्रधान बनी, इसलिए बाप को याद करती है. బాబాను పిలవడం కూడా దీనికోసమే పిలిచారు, పతితుల్ని పావనంగా తయారు చేయండి అని. ఎందుకంటే ఆత్మ ఎంప్యూర్గా తమో ప్రధానంగా తయారైపోయింది. అందుకే బాబాని పిలుస్తూ వస్తున్నారు, రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. భక్త कोई भी नहीं जानते कि परमपिता परमात्मा कोई बिंदी है. बिंदी का तो मंदिर बना ना सके, शोभा ही नहीं होगी. एक तो लिंग बनाते, फिर साक्षात्कार के लिए कहते हजारों सूर्य से तेजोमय है. क्या लिंग इतना तेजोमय है? బాబా చెప్తున్నారు భక్తులు ఎవరికి కూడా పరంపిత పరమాత్మ అంటే ఒక చిన్న బిందువు అనేది బుద్ధిలో ఉందా ఏంటి? ఎవరి బుద్ధిలోని అలా ఉండదు. బిందువు అనుకుంటే మందిరం కూడా కట్టలేరు బిందువుకి కదా, శోభ ఉండదు. అంత పెద్ద మందిరం కట్టి ఇంత చిన్న బిందువు పెడితే అక్కడ శోభ ఏంటి అంటున్నారు బాబా. అందుకే లింగాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఒకటి లింగ రూపము నమ్ముతారు, భగవంతుడు లింగాకారం అని. ఇంకొకటి 1000 సూర్యులు, కోటి సూర్యుల తేజోమయ రూపం అని, అఖండ జ్యోతిని, అది ఒకటి నమ్ముతారు భక్తిలో. అయితే లింగం ఏదైతే తయారు చేస్తున్నారో అది అంత తేజమయమైందంటారా? जैसे अर्जुन के लिए दिखाया है ना, उनको साक्षात्कार हुआ तो तेजोमय रूप का कहा, हम तेज सहन नहीं कर सकते हैं. ये अक्षर सुना हुआ है ना गीता में. यहाँ भी शुरू में बहुतों को साक्षात्कार हुआ था, कहते थे बंद करो, हम सहन नहीं कर सकते, आंखें लाल हो जाती थी. वो समझते हमने परमात्मा का साक्षात्कार किया. किसने कराया? कृष्ण ने तो नहीं कराया, शिव बाबा ने साक्षात्कार कराया. उनको दिव्य दृष्टि दाता कहा जाता है. బాబా చెప్తున్నారు అర్జునుని కోసం విన్నారు కదా, శాస్త్రాల్లో అఖండ జ్యోతి సాక్షాత్కారం జరిగింది అర్జునునికి. ఆ తేజమయ రూపాన్ని చూడలేక
ఇక చాలు నేను సహించలేకపోతున్నాను అని కృష్ణుడిని ప్రార్థించినట్టు అలా రాసేస్తారు శాస్త్రాల్లో. అందుకని అది బుద్ధిలో ఉంటుంది కదా మనుషులకి. మనుషులు కూడా నాకు కానీ పరమాత్మ కనిపిస్తే అలాంటి కోటి సూర్యుల ప్రకాశంతోనే కనిపించాలని ఆశతో ఉంటారు. అలా కనిపిస్తేనే అది పరమాత్మను చూసేవని అంత భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే విని విని అది భావంలో కూర్చుండిపోయింది కదా. అంత తేజమయ రూపం, సహించలేని అంత ప్రకాశం ఉంటుంది అలా అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ఆదిలో మరి సాక్షాత్కారాలు జరిగినప్పుడు అలా బాబా చేయించారు. ఎందుకంటే జ్ఞానం అప్పుడు చెప్పడం స్టార్ట్ చేయలేదు కదా బాబా. భక్తుల వాళ్ళ భావన ఏది ఉందో అదే పూర్తి చేసేవారు బాబా సాక్షాత్కారాలు చేయించి. అప్పుడు కూడా అంత జ్యోతి రూపాన్ని చూసి సహించలేం అనేవారంట. స్టార్టింగ్లో బాబా సాక్షాత్కారాలు చేసేటప్పుడు కూడా అలా అరిచేవారంట. చూడలేకపోతున్నాను. కళ్ళు కూడా ఎర్రగా అయిపోయేవంట సాక్షాత్కారం చూసి వారికి. ఇలాంటి రూపం కనిపిస్తే పరమాత్మ సాక్షాత్కారం చూసేమో అనుకుంటారు భక్తులు. కానీ ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? కృష్ణుడు చేయిస్తున్నారా? లేదు, శివ్ బాబాయే చేయిస్తారు. అందుకే దివ్య దృష్టి దాత అని శివ్ బాబాకు నిరాకరణకి ఈ మహిమ ఉంది అని చెప్తున్నారు బాబా. बाप कहती चाबी मैं तुम बच्चों को नहीं दे सकता, ये चीज़ मुझे ही भक्ति मार्ग में काम आती है. ఈ దివ్య దృష్టి తాళం చెవి పిల్లలు మీకు నేను ఇవ్వను. ఎందుకంటే ఇది నాకు అవసరం పడుతుంది. భక్తి మార్గం మొదలైనప్పుడు సాక్షాత్కారాలు చేయించాలి కదా అందరికీ. అందుకు ఈ తాళం చెవి నా దగ్గరే ఉండాలి, దివ్య దృష్టి అనే తాళం చెవి. సత్యం में इसकी तक दरकार नहीं रहती. సత్యగల దీని అవసరం ఉండదు కదా, అందుకు మీకెందుకు ఇస్తాను ఈ తాళం అని చెప్తున్నారు బాబా. తుమ్ పూజారి సే పూజ బన్ జాతే. ఎందుకంటే పూజారి నుండి పూజలు అయిపోతారు కదా, ఇంకా సాక్షాత్కారాలని మీరు ఆశ పెట్టుకోరు అక్కడ సత్యుగంలో. बाप कहते मैं तुमको विश्व का राजभाग्य देकर अपने परम धाम में जाकर बैठ जाता हूँ, मैं పూజ్య పూజారి नहीं बनता हूँ. శివ బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని మీకు విశ్వ రాజ్యభాగ్యం ఇచ్చేస్తాను సత్యుగంలోని, నేను వెళ్ళిపోయి పరంధామంలో కూర్చుంటాను. నేను ఎప్పుడు పూజ్యుడు పూజారిగా కాను కదా అని చెప్తున్నారు బాబా. तुम बच्चे भी सेंसेबल बने हो, चलन से भी समझा जाता है कि ये कितना मीठा है. इनको धारणा बहुत अच्छी होती है. పిల్లలు మీరు తెలివైన వారిగా తయారయ్యారు. నడవడిక ద్వారా కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎంత మధురంగా తయారయ్యారు అని. ఎవరినైనా చూసినప్పుడు వీరికి చాలా మంచి ధారణ అయింది, జ్ఞానము అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు. అంటే వ్యవహారము, జీవితంలో గుణాలు అనేవి అలా నిండుతూ ఉంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా జ్ఞానం వీళ్ళలో धारण अయింది అని. कितने टॉपिक्स बनाते हैं बाबा, जो टॉपिक्स सुनाते वो नोट रखनी चाहिए. आज यात्रा पर समझाएंगे. यात्रा दो प्रकार की होती है. ఎన్ని టాపిక్స్ తయారు చేస్తూ ఉంటారు బాబా, వినిపిస్తూ ఉంటారు ఎన్ని టాపిక్స్. అయితే ఈరోజు యాత్ర అనే టాపిక్ మీద బాబా కొన్ని విషయాలు చెప్తున్నారు మనకు. ఈ టాపిక్స్ కూడా నోట్ చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. అయితే యాత్ర అనే విషయానికి వస్తే 2 రకాల యాత్ర ఉంది అని చెప్తున్నారు బాబా. యహీ నెంబర్ 1 టాపిక్. ఈ యాత్ర అనే టాపిక్ నెంబర్ 1 టాపిక్ ఇది అని చెప్తున్నారు బాబా. మనుష్య సబ్ जिस्मानी यात्रा कराते भक्ति मार्ग में, ज्ञान मार्ग में जिस्मानी यात्रा होती नहीं, तुम्हारी है रूहानी यात्रा. భక్తి మార్గంలో మనుషులు శారీరక యాత్రలు నేర్పిస్తారు. జ్ఞాన మార్గంలో శారీరక యాత్రతో పని లేదు, మీది ఆత్మిక యాత్ర జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాప్ समझाते तमो प्रधान से सतो प्रधान तुम इस यात्रा से बनेंगे. आत्मा पवित्र बनने के बिना घर जाने सकती है. బాబా చెప్తున్నారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా మీరు ఈ యాత్ర ద్వారానే తయారవుతారు. ఆత్మ పవిత్రంగా కాంది తిరిగి ఇంటికి వెళ్ళలేదు కదా. పవిత్రంగా కావాలంటే ఈ ఆత్మిక యాత్ర చేయాలి, బాబాను జ్ఞాపకం చేసుకునే యాత్ర. సబ్ ఆత్మయే యహా హీ ఆతి రేతి హే, జాతి కోయి భీ నే హే. ఆత్మలందరూ ఇక్కడికి దిగి వస్తూ ఉంటారు పరంధామ నుండి. ఆట పూర్తయ్యే వరకు తిరిగి వెళ్ళడం అనే క్రియ అయితే జరగదు, దిగడం అనేది జరుగుతూ ఉంటుంది పై నుండి ఆత్మలు. गवर्नमेंट को भी तुम समझा सकते. सत्युग में जब देवी देवताओं का राज्य था तो एक बच्चा एक बच्ची होते थे सुबह योग बल से. अब ख्याल करो सत्युग में कितने थोड़े मनुष्य होंगे और संपूर्ण निर्विकारी लक्ष्मी नारायण की गद्दी चली है तो जरूर बच्चा भी होगा.
బాబా చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. సత్యయుగంలో ఎప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేటప్పుడు వారికి ఒక పుత్రుడు ఒక పుత్రిక, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవారు ప్రతి కుటుంబంలో. అది కూడా యోగ బలంతో పుట్టే పిల్లలే ఉండేవారు. అంటే సత్యయుగంలో మరి ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు, అది కూడా సంపూర్ణ నిర్వికార్యులు ఉంటారు. లక్ష్మీనారాయణ యొక్క రాజ గద్దె నడిచింది అంటే అర్థం ఏంటి? తప్పకుండా వారికి అబ్బాయి కూడా ఉంటారు కదా, राज्य में एक वारसत्व अब्बाई का अपचप्तर कदा। हम जब योग बल से विश्व के मालिक बनते तो क्या योग बल से बच्चा नहीं पैदा कर सकते? ये ड्रामा में नूंदे యోగ బలంతో విశ్వానికి అధిపతులైపోతున్నారు అంటే మహారాజా కాగలుగుతున్నారు యోగ బలంతో. ఒక ప్రాంతానికి కాదు, విశ్వానికి, అది కూడా స్వర్గంలోని. అలాంటిది యోగ బలంతో పిల్లలు ఎందుకు జన్మ తీసుకోరు అంటున్నారు బాబా. సంకల్ప శక్తితో యోగ బలంతో పిల్లలు కూడా జన్మ ఇవ్వచ్చు. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. సతీగన్ త్రేతాయుగంలో అలాగానే ఉంటుంది. యోగ బలంతోనే పిల్లలు జన్మిస్తారు. पवित्र होने के कारण साक्षात्कार होता है कि बच्चा होने वाला है. सतयुग में जैसे साक्षात्कार होती है वो खुशी रहती है, विकार की कोई बात नहीं. అక్కడ పవిత్రంగా ఉంటారు కాబట్టి దేవతలు, వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుందంట. మా ఇంటిలో ఇప్పుడు అబ్బాయి పుట్టబోతున్నాడు, ఆ ఖుషి కూడా ఉంటుందంట వారికి. అంతేకాని వికారాల యొక్క విషయం అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. तुमसे पूछते बच्चे कैसे पैदा होंगे, కానీ కొంతమంది మనుషులు మిమ్మల్ని అడుగుతారు ఇవన్నీ మనం చెప్తే పిల్లలు ఎలా జన్మిస్తారు అలా పవిత్రంగా ఉండిపోతే అని అడుగుతూ ఉంటారు. बोलो पपीते का झाड़ मेल फीमेल एक दो के बाजू में होने से फल पैदा होता है, अगर दोनों एक दो के बाजू में नहीं होंगे तो फल नहीं होगा. वंडर है ना, तो वह क्यों नहीं योग बल से बच्चा हो सकता है. అలా అడిగే వారికి మీరు చెప్పండి. ప్రకృతిలో చూడండి, బప్పాస్ చెట్టు ఉంటుంది, బొప్పాయి తెలుసా, పపీత దాన్ని ఏమంటారు, పప్పయ్య, బప్పాస్ చెట్టు. అది స్త్రీ జాతి పురుష జాతి రెండు చెట్లు పక్క పక్కన పెరిగితే దానికి పళ్ళు వస్తాయంట. ఒకవేళ ఒక జాతి చెట్టే ఉంది అనుకోండి, రెండు పక్క పక్కన లేవు అనుకోండి, పళ్ళు రావంట ఆ చెట్టుకి. వండర్ కదా ఇది, చూడండి పక్క పక్కన ఉంటేనే పళ్ళు వచ్చేస్తున్నాయి. అది బప్పాస్ చెట్లు. మరి అటువంటిది అంటే ఇది అద్భుతం కదా ప్రకృతిలో ఉన్నది. అటువంటిది యోగ బలంతో పిల్లలు ఎందుకు జన్మ తీసుకోరు, యోగ బలంతో ఎందుకు పుట్టలేరు అనుకుంటున్నారు మీరు అడుగుతున్నారు బాబా. మోడెల్ అంటే ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ప్రకృతిలో ఉన్న కొన్ని విషయాలు తీసుకొని. మోడెల్ కా భీ మిసాల్ హే, उनको कहा जाता है नेशनल बॉर्ड. प्रेम के आंसू से गर्भ हो जाता है, ये विकार नहीं हुआ ना. అలాగే నెమలి యొక్క ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారు బాబా. నెమలి జాతీయ పక్షి అంటారు. మగ నెమలి నాట్యం చేస్తుందన్నమాట ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు. అప్పుడు దాని కంటి నుండి ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు ఏవైతే వస్తూ ఉంటాయో ఆడ నెమలి దాన్ని స్వీకరించి గర్భాన్ని ధరిస్తుంది అంట. నేను వికారాలని అనరు కదా అంటున్నారు బాబా. కాబట్టి ప్రకృతిలో ఉంది అలాంటి సృష్టి అనేది. ఇది జంతువులు వృక్షాల విషయం చెప్తున్నారు బాబా. మనుషులు కూడా మహాభారతానికి వెళ్ళిపోతే మరి పాండవులు ఎలా పుట్టారు, మంత్ర జపంతోనే పుట్టారు వాళ్ళు. అలాగే మరి వ్యాసుడు కూడా కౌరవ వంశానికి జన్మ ఇచ్చాడు అనమాట. వంశమే ఆగిపోయిందన్నప్పుడు దృష్టి ద్వారానే వ్యాసుడు జన్మ ఇచ్చాడు కౌరవ వంశాన్ని వృద్ధి చేయడానికి. ఇవన్నీ భారతంలో కూడా మనం చూసాము కదా. ఇవన్నీ వికారాలు అని అన్నారు కదా. ఏ భారత్ శివాలయ శివ బాబానే బనాయత. కాబట్టి అలాంటి పవిత్ర రాజ్యం పవిత్ర జన్మతో ఉంటారు అక్కడ దేవతలు. భారతదేశమే శివాలయంగా ఉండేది, శివబాబా అలా తయారు చేశారు. అప్పుడు రావణ్ణి వేషాలే బనాయా. ఇప్పుడు రావణ్ వచ్చి వేషాలయంగా తయారు చేసేసాడు. వికారాల్లో పడిపోయి ఉన్నారు అందరూ. ఏ भी किसको पता नहीं, शिव जयंती तो मनाते हैं, रावण जयंती कहाँ है, रावण का तो किसको भी पता नहीं. उनको बनाकर फिर दशहरे के दिन मार डालते हैं.
ఇది కూడా ఎవరికి తెలియదు. శివ జయంతి జరుపుకుంటాం మనం. మరి రావణుడు ఎప్పుడు వచ్చాడు? రావణ జయంతి ఎప్పుడైనా చేస్తున్నామా? ఆలోచించరు. రావణుడు అయితే ఎవరికి తెలియదు కూడా. రావణాసురుడిదైతే పండగ చేస్తే దసరా రోజు చంపడం అనే పండగే చేస్తారు అంటారు బాబా. రావణ బొమ్మ కాల్చటం అనేది. तुम बच्चे जानते रावण 5 विकारों को इन पटाखों आदि से नहीं जलाना है. పిల్లలు మీరు తెలుసుకున్నారు, రావణ పంచవికారాలను బాంబులతో కాల్చడం జరగదు. ఎలా ఎలా కాల్చాలి మరి? యోగ బల్సే ఉంటే విజయ పాని. రావణ్ అంటే పంచవికారాలు, యోగ బలంతో వాటిపైన విజయం పొందాలి. జో యోగ్ బాబా హి ఆకర్షికులతే, ఆ యోగం బాబాయ్ మనకి నేర్పిస్తున్నారు. కైతే యోగి భవ్ హోలీ భవ్. బాబా వచ్చి ఏం చెప్తున్నారు? యోగిగా కండి, పవిత్రంగా కండి. गीता में फिर अक्षरे मन मना भव मुझे याद करो, इस यात्रा से तुम शांति धाम में चले जाएंगे, फिर अमरलोक में आ जाएंगे. బాబా చెప్తున్నారు గీతలో కూడా మన్ మనభవాన్ని రాశారు. నన్నే జ్ఞాపకం చేసుకోండి. ఈ యాత్ర ద్వారానే మీరు శాంతి ధామానికి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుండి అమరలోకం సతీగంలోకి దిగి వస్తారని గీతలో ఉంది అని చెప్తున్నారు బాబా. मनुष्य यात्रा पर जाते तो पवित्र रहते, काशी में जाने वाले पवित्र रहते, परंतु काशी में रहने वाले कोई पवित्र नहीं रहते. यहाँ रावण राज्य में पतितों का व्यवहार पतितों से, वहाँ ही पावन का व्यवहार पावन से. फिर भी नीचे तो उतरना ही है. మానవులు యాత్రలో వెళ్ళినన్ని రోజులు పవిత్రంగా ఉంటారు. యాత్రలకు వెళ్తుంటారు కదా, అప్పుడు కాశీలో వెళ్ళే వాళ్ళు పవిత్రంగా ఉండి వెళ్తారనమాట యాత్ర కంప్లీట్ చేసి వచ్చే వరకు. కానీ కాశీలోనే ఎప్పుడు నివసించే వాళ్ళు ఏం పవిత్రంగా ఉండరే, అది ఊర్లో ఉంటున్న వాళ్ళు అంటున్నారు బాబా. బాబా మనకి కూడా ఇక్కడ ఆత్మిక యాత్ర నేర్పిస్తూ ఏం చెప్తున్నారు? ఈ యాత్ర పూర్తయ్యేది ఎప్పుడు? మీరు సత్యయుగానికి వెళ్ళే వరకు ఈ యాత్ర కంటిన్యూ ఉంటున్నట్టు, అంతవరకు పవిత్రంగా ఉండాలి. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా మీ గాడి పవిత్రత మార్గంలోనే నడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ రావణ రాజ్యంలో పతిత మనుషుల వ్యవహారం పతితులతో ఉంటుంది. సత్యగల పావనమైన దేవతలు వాళ్ళ వ్యవహారం పావనమైన వారితోనే ఉంటుంది. అయినప్పటికీ కిందకి దిగాల్సే ఉంటుంది డ్రామాలోని. बाबा ने समझाया है आधा कल्पे दिन आधा कल्पे रात, ये भी ब्राह्मणों की बात है, ब्राह्मण ही फिर देवता बनते हैं. బాబా చెప్తున్నారు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి, ఇది కూడా బ్రాహ్మణులకే వర్తిస్తుంది అన్నమాట. కంప్లీట్ పగలు రాత్రి అనుభవించేది చూసేది మీరే. బ్రాహ్మణులే దేవతలుగా తయారవుతున్నారు. నई दुनिया में लक्ष्मी नारायण कहाँ से आए? कोई लड़ाई तो नहीं की. महाभारत लड़ाई दिखाते, फिर उनके रिजल्ट तो कुछ भी दिखाते नहीं. కొత్త ప్రపంచంలో లక్ష్మీ నారాయణులు రాజసింహాసనం మీద ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు ఎవరి మీద యుద్ధం చేసి సింహాసనాన్ని సంపాదించారా? లేదు కదా. రాజయోగం నేర్చుకుని శ్రేష్ఠ కర్మలు చేసి రాజులు అయ్యారు వాళ్ళు. మహాభారత యుద్ధం జరిగింది అని చూపించారు, దాని రిజల్ట్ ఏమీ లేదు, అందరూ చనిపోయారు అంతే. పాండవులు కూడా కరిగిపోయారు కొండ మీదకి వెళ్ళి. ఇంత పెద్ద యుద్ధం జరిగి ఇంకా రిజల్ట్ ఏంటి చెప్పండి? कहते हैं 5 पांडव थे, तुम कितने पांडव हो? तुम हो रूहानी पंडे. పంచ పాండవులు ఉండేవారని రాశారు అక్కడ. మీరు ఇంతమంది ఉన్నారు ప్రపంచం లెక్కలో, చాలా తక్కువ మంది పాండవులు మీరే, ఆత్మిక పండాలు మీరే. जानते हो अब हमको वापस जाना है, बाबा आते सबको ले जाने. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి, బాబా వచ్చింది అందరినీ ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చారు. वो है सुप्रीम पंडा अथवा गाइड लिबरेटर, माया से मुक्त कर साथ ले जाते. साथ में ले जाने वाला गाइड तो जरूर चाहिए. ये बातें बुद्धि में अच्छी रीति याद रहनी चाहिए. सुप्रीम पंडा शिव बाबा गाइड అయ్యారు, లిబరేటర్ ముక్తి ఇచ్చేవాడు అయ్యారు, మాయ నుండి ముక్తులుగా చేసి తోడుగా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. తప్పకుండా గైడ్ అనేవారు కావాలి కదా, మనకు మనం వెళ్ళలేము. ఈ విషయాలు చక్కగా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. విన్న విషయాలు वो शास्त्र तो छपे हुए होते, कोई भी जाकर पढ़ सकते. ये ज्ञान तो बाप ही देते हैं. फिर शास्त्र पढ़ने की बात ही नहीं, बाप से सुनकर धारणा करनी है. శాస్త్రాలు ప్రింట్ అయిపోయి ఉంటే అవి వెళ్ళి ఎవరైనా చదువుకోవచ్చు, చదువుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానం అయితే బాబాయే ఇస్తున్నారు. ఇక్కడ ఏమి శాస్త్రం పట్టుకొని చదవాలనే విషయం లేదు, ఇది ప్రింట్ అయి ఉన్నది కాదు. బాబా వచ్చి ఆయన ఓరల్గా చెప్తూ ఉంటారు జ్ఞానం మనకు. బాప్ సే సున్కర్ ధారణ కర్నీ.
बाबा నుండి విని ఈ జ్ఞానం धारण చేసుకోవాలి। नंबर 1 है याद की यात्रा, उनसे ही पवित्र बनेंगे। हिस्ट्री ज्योग्राफी तो कोई भी समझा ना सके, यात्रा में बहुत कच्चे हैं, याद में ही विघ्न पड़ेंगे। हिस्ट्री ज्योग्राफी तो कोई भी समझा सके, यात्रा में बहुत कच्चे हैं, याद में ही विघ्न पड़ेंगे। नॉलेज तो बहुत सहज है। नंबर 1 स्मृति यात्रा, नंबर 1 సబ్జెక్ట్। దీనిలోనే పవిత్రంగా తయారవుతాం। చరిత్ర భౌగోళికం అంటారా, ఎవరైనా కూడా చెప్పగలరు, అది ఈజీ। కానీ బాబా యొక్క స్మృతి ఈ యాత్రలో చాలా పచ్చిగా ఉండిపోతున్నారు। ఎందుకంటే ఈ స్మృతి యాత్రలోనే విఘ్నాలు కూడా పడుతున్నాయి, బుద్ధి కట్ అయిపోవడం, మళ్ళీ బాబాతో జోడించడం। జ్ఞానం అయితే చాలా సహజము అని చెప్తున్నారు బాబా। बाप समझाते हैं ये ड्रामा का चक्र है, उनके 4 भाग है इक्वल। लाखों वर्ष आयु होती तो मनुष्य कितने बढ़ जाते, गवर्नमेंट भी कितना कहेगी कि बर्थ ना हो, ये तो बाप का काम है। బాబా చెప్తున్నారు ఈ డ్రామా చక్రంలో 4 భాగాలు, 4 యుగాలు ఈక్వల్గా ఉంటాయి। ఒక్కొక్క యుగం ఆయుష్ ఒక్కోలా ఏమి ఉండదు అంటున్నారు బాబా। అలాగే లక్షల సంవత్సరాల ఆయుష్ కూడా ఉండదు। ఒకవేళ లక్షల సంవత్సరాలు ఉంటే ఈ యుగాల ఆయుష్ మానవుల సంఖ్య ఇంకెంత పెరిగిపోవాలో తెలుసా? క్రీస్తు వచ్చాక 2000 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాల్లోనే ఇంత జనాభా పెరిగిందంటే లక్షల సంవత్సరాలు ఉంటే ఎంత జనాభా పెరిగిపోవాలి? గవర్నమెంట్ కూడా బర్త్ కంట్రోల్ చేయండి, జనాభా పెరగకూడదు అన్నారు, కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు। ఇది బాబా యొక్క పని, జనాలను తగ్గించడం। वो सब तो जिस्मानी युक्तियाँ निकालते रहते, बाबा की है ये रूहानी युक्ति। అక్కడ శారీరక యుక్తులు కనిపెడుతూ ఉంటారు జనాభా కంట్రోల్ చేయడానికి కూడా, కానీ బాబా आत्मिक युक्ति इस्तुన్నారు। बाप कहते मैं आता ही हूँ अनेक धर्मों का विनाश कर एक धर्म की स्थापना करने, एक मत सतयुग में होगा, यह थोड़ी हो सकता है। బాబా చెప్తున్నారు నేను వస్తున్నాను అనేక ధర్మాలు వినాశనం చేసి ఒకే ధర్మ స్థాపన చేయటానికి అని చెప్తున్నారు బాబా। అందుకే ఒకే మతము అనేది సతీగంలోనే ఉంటుంది। अपने को भाई भाई को समझते ही नहीं, बाप बच्चों को बहुत युक्तियाँ समझाते देते हैं। తమను తాము పరస్పరం సోదర ఆత్మలమని అనుకోవడమే లేదు ఇక్కడ। బాబా వచ్చి పిల్లలకు చాలా యుక్తులు నేర్పిస్తూ ఉన్నారు। अपने पास टॉपिक्स की लिस्ट रखनी चाहिए, एक टॉपिक बहुत फर्स्ट क्लास है, टॉपिक्स लिस्ट మీ దగ్గర ఉంచుకోండి। ఈరోజు ఒక టాపిక్ మురళిలో బాబా వర్ణిస్తున్నది యాత్ర, ఆత్మిక యాత్ర, శారీరక యాత్ర। ఈ టాపిక్ బాగుంది కదా, అలా ఒక్కొక్క టాపిక్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవి ఉన్నాయి బాబా దగ్గర। बाबा कहते तुम बच्चों को जास्ती टाँटा नहीं करने, सिर्फ कहना है शिव बाबा कहते हैं सब आत्माओं का बाप, मैं परम आत्मा हूँ, मुझे ही भगवान कहा जाता है, कोई मनुष्य को भगवान नहीं कह सकते। బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎక్కువగా టా అని వాగే అవసరం లేదు ఎవరికైనా జ్ఞానం చెప్పడానికి కూడా। కేవలం వారి బుద్ధిలో హైలైట్ అయ్యి పాయింట్స్ కూర్చుంటున్నాయి లేదా గమనిక పెట్టుకొని ఈ కొన్ని మంచి పాయింట్స్ అసలైనవి వాళ్ళ బుద్ధిలో కూర్చునేలాగా చెప్పాలి మనం। ఏంటది? ఆత్మలందరికీ తండ్రి శివ బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను పరమ ఆత్మ అయ్యాను, నన్నే భగవంతుడు అంటారు మీరు, ఇంకే మనుషుల్ని భగవంతుడు అనడానికి లేదు అని అతనే వచ్చి పరిచయం ఇస్తున్నారు। ఇది అర్థం చేయించండి ముందు, ఇది లేకుండా ఏదో మనకి తెలుసు అని అన్నీ చెప్పితే అదేమి ప్రయోజనం ఉండదు। रूहानी यात्रा और जिस्मानी यात्रा की टॉपिक बहुत अच्छी है। जिस्मानी यात्रा मृत्युलोक में होती है, ये है मृत्युलोक, वो है अमर लोक। శారీరక యాత్ర, ఆత్మిక యాత్ర, ఈ టాపిక్ చాలా బాగుంది ఎవరికైనా చెప్పడానికి। మృత్యులోకంలో శారీరక యాత్రలే చేస్తారు, ఇక్కడ ఉన్నది మృత్యులోకం, సతీగం, అమరలోకం। तुम बच्चे कल्प कल्प बाप के साथ मददगार बनते, इसलिए तुम हो रूहानी स्वीट चिल्ड्रन। పిల్లలు మీరు కల్పకల్పం బాబాతో సహయోగిగా తయారవుతున్నారు, అందువలన మీరు ఆత్మిక స్వీట్ చిల్డ్రన్ అయ్యారు బాబాకి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా। अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार,
फर्स्ट पॉइंट, खुद सेंसिबल बनकर दूसरों को भी बनाना है. స్వయం తెలివైన వారిగా తయారయ్యి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. अपनी चलन बहुत रॉयल और मीठी रखनी है. తమ నడవడిక చాలా రాయల్గా మరియు మధురంగా ఉంచుకోవాలి. सेकेंड पॉइंट, रूहानी यात्रा पर तत्पर रहना है. ఆత్మిక యాత్రలో తత్పరులై ఉండాలి. अपने पास अच्छी टॉपिक्स नोट रखनी है. మీ దగ్గర మంచి టాపిక్స్ నోట్ చేసి ఉంచుకోవాలి. एक एक टॉपिक पर विचार सागर मंथन करना है. ఒక్కొక్క టాపిక్ పైన విచార సాగర మంథన చేయాలి. మీ దగ్గర మంచి టాపిక్స్ నోట్ చేసి ఉంచుకోవాలి. ఒక్కొక్క టాపిక్ పైన విచార సాగర మంథన చేయాలి. वरदान, अंतर स्वरूप में स्थित रहे, अपनी व बाप के गुप्त रूप को प्रत्यक्ष करने वाले सच्चे स्नेही भव. अंतर స్వరూపంలో స్థితిలై ఉంటూ తమ యొక్క మరియు బాబా యొక్క గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి సత్యమైన స్నేహిగా కండి. అంతర స్వరూపంలో స్థితిలై ఉంటూ తమ యొక్క మరియు బాబా యొక్క గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి సత్యమైన స్నేహిగా కండి. जो बच्चे सदा अंतर की स्थिति में अथवा अंतर स्वरूप में स्थित रहे अंतर्मुखी रहते हैं, वे कभी किसी बात में लिप्त नहीं हो सकते. ఏ పిల్లలైతే సదా ఆంతరిక స్థితి ఆంతరిక స్వరూపంలో ఉంటూ అంతర్ముఖిగా ఉంటారో వారు ఎప్పుడు ఏ విషయంలోని లిప్తము కారు. ఏ విషయంలోని అటాచ్ అవ్వరు వాళ్ళు. पुरानी दुनिया संबंध संपत्ति पदार्थ जो अल्पकाल और दिखावा मात्र उनसे धोखा नहीं खा सकते. అంతర్ముఖిగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? పాత ప్రపంచం, సంబంధాలు, సంపత్తి, పదార్థాలు అల్పకాలానికి మరియు చూపించేవి, బయటకు ఉండే బయటకు కనిపించేవి మాత్రంగానే ఏవైతే ఉన్నాయో భౌతికమైనవి వాటి ఆకర్షణలో మోసపోరు వాళ్ళు. అంతర్ముఖిగా ఉండేవారు. अंतर स्वरूप की स्थिति में रहने से स्वयं का शक्ति स्वरूप जो गुप्त है वो प्रत्यक्ष हो जाता है. अंतर స్వరూపం యొక్క స్థితిలో ఉండేవారు స్వయం యొక్క శక్తి స్వరూపం ఏదైతే లోపల గుప్తంగా దాగి ఉందో అది వారిలో ప్రత్యక్షమైపోతుంది. శక్తి స్వరూపం అనేది తయారవుతుంది వాళ్ళు. అంతర్ముఖి అంతర్స్వరూపంలో లీనమై ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? లోపల నిద్రిస్తూ ఉన్న గుప్తంగా ఉన్న శక్తి స్వరూపం అనేది బయటకు ప్రత్యక్షమవుతుంది వారిలో. और ऐसे स्वरूप से बाप की प्रत्यक्षता होती है. మరియు ఇదే స్వరూపం మనలో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. तो ऐसे श्रेष्ठ कर्तव्य करने वाले ही सच्चे स्नेही. కాబట్టి ఇలాంటి శ్రేష్ఠ కర్తవ్యం చేసేవారే సత్యమైన స్నేహిలు. स्लोगन, निश्चय और जन्म सिद्ध अधिकार की शान में रहो तो परेशान नहीं होंगे. నిశ్చయము మరియు జన్మ సిద్ధ అధికారము అనే హోదాలో ఉన్నట్లయితే అలజడిలోకి రారు మీరు. నిశ్చయము మరియు జన్మ సిద్ధ అధికారం యొక్క హుందాతనంలో ఉన్నట్లయితే అలజడిలోకి రారు మీరు. నిశ్చయం ఉంచుకోండి, నిశ్చయ బుద్ధిగా ఉండండి. మరియు బాబా నిన్న కూడా చెప్పారు కదా, మొన్న కూడా సఫలత పరమాత్మ జన్మ సిద్ధాధికారం. ఈ హుందాతనంలో ఉంటే మీరు అలజడిలోకి రారు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా యాత్ర టాపిక్ తీసుకొని చెప్తున్నారు. ఆత్మిక యాత్ర, శారీరక యాత్ర. ఆత్మిక యాత్ర ఎలాంటిదంటే 21 జన్మల వరకు నిరోగిగా తయారైపోతారు. అలాంటి యాత్ర బాబా నేర్పిస్తున్నారు, అలాంటి యోగం. అందుకే బాబా ఆత్మిక సర్జన్ అయిపోయారు మనకు.
బాబా చెప్తున్నారు, మీకు అన్నీ ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నవి విశ్వ రాజభాగ్యం ఇచ్చి కూర్చోపెడతాను, కానీ దివ్య దృష్టి అనే తాళం చెవి మీకు ఇవ్వను. ఎందుకంటే మీరు భక్తి ప్రారంభించినప్పుడు సాక్షాత్కారాలు చేయించడం కోసం నా చేతిలో ఇది ఉండాలి, దివ్య దృష్టి అనే తాళం చెవి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? తెలివైన వారుగా తయారవని ఇతరులని తయారు చేయండి, నడవడిక చాలా రోయల్గా మధురంగా ఉంచుకోవాలి, వీళ్ళలో జ్ఞానం ధారణ అయ్యింది అవుతుంది అని అనిపించాలి చూసేవాళ్ళకి, అలా మీ నడవడిక ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. టాపిక్స్ పైన విచారసగనమంతన చెయ్యండి. ఇంకా అంతర స్వరూపం, ఆంతరిక స్థితిలో మీరు స్థితిలో ఉండడమే అంతర్ముఖి కావడం. అంతర్ముఖిగా ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అల్పకాల ఆకర్షణలో పడి మోసపోరు. ఇంకా ఆటోమేటిక్గా మనలో ఉన్న శక్తులు జాగృతం అవుతాయి, శక్తి స్వరూపం బయటకు ప్రత్యక్షమవుతుంది. అప్పుడే మన ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అలా ఎవరైతే ఉంటారో వారే సత్యమైన స్నేహిలు బాబాకు. ఇంకా నిశ్చయము జన్మసిద్ధ అధికారము, ఈ రెండింటి యొక్క హుందాతనంలో ఉన్నట్లయితే అలజడిలోకి రారు మీరు ఏ విషయంలోని అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। क्या से क्या बनाते हो, धन्य है भाग्य हमारे जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे